హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వెళ్తున్న అరుణ్ని ఫోన్లో వీడియో తీసిన బాలు ఆ వీడియోని పోలీస్ స్టేషన్లో చూపించి అరుణ్ ఉద్యోగాన్ని సస్పెండ్ చేయించిన బాలు. అసలు అరుణ్ ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. అత్తయ్య ఏంటత్తయ్య మనోజ్ ఇంకా రావట్లేదు అని ఇక రోహిణి అడిగేసరికి వస్తాడుండమ్మా, నడిచి వెళ్ళాలి కదా, కొంచెం దూరంగా ఉంది కదా రెస్టారెంట్, వస్తాడులేమ్మా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది. అప్పుడే ఇక మనోజ్ అయితే మొత్తం బట్టలు చినిగిపోయి ఇక ఎలా పడితే అలా ఇక ఇంటికి వస్తాడు. ఏంట్రా వాళ్ళకమేంటి ఇలా తయారైంది, ఏమైంది, బిర్యానీ తేయడానికి వెళ్ళావా లేకపోతే ముష్టెత్తుకోవడానికి వెళ్ళావా, ఇలా తయారయ్యావేంట్రా అని ప్రభావతి అడుగుతుంటే ఎలాగో బిర్యానీ దొరకట్లేదని ముష్టెత్తుకుంటే ఎంతో కొంత అన్నమన్నా వేస్తారని వెళ్ళుంటాడు పాపం గుడి దగ్గరికి వీడు అని బాలు అంటాడు. రేయ్ ఊరుకోరా, నా దగ్గర ఏమి దెబ్బలు కనిపిస్తున్నాయి, ఇక్కడ చేతికి మీద గీతలు కనిపిస్తున్నాయి, అయినా నీకు అర్థం కావట్లేదా, ఏమొచ్చి ఖర్చాయో ఏం చేశాయో అని ఇక మనోజ్ అంటుంటే అయ్యో ఏమైందిరా, కుక్కలు వెంటపడి మొత్తం బట్టలు చింపేశాయి, బిర్యానీ కొందామని బాగానే వెళ్ళాను, బిర్యానీ కొనుక్కుని రిటర్న్ వచ్చే లోపల వాటికి మా వాసన పసిగట్టేసి ఆ వాసన కోసం నా వెనకట్లే వచ్చాయి, నేను వాటిని తరుముదామని చూశాను కానీ అవి 1, 2 లేవు, 10 ఎన్నో ఉన్నాయి, అన్నీ కలిసి నా మీద రక్కేశాయమ్మా, తెచ్చుకున్న బిర్యానీ మొత్తం నేలపాలు చేసేసాయమ్మా, ఎలాగోలా తప్పించుకుని కష్టపడి ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చాను, ఇంటికి వచ్చాక ఏమైందని అడుగుతారనుకుంటే ఫుడ్ గురించి అడిగారు మీరు, ఛే అని ఇక మనోజ్ అంటుంటే రే ఆకలి మీద ఉన్నాం కదరా, ఫస్ట్ అదే అడుగుతాము, నీకు ఇలా అవుతుందని ఎవరు మాత్రం ఊహిస్తారు చెప్పు, అదే కారు ఉంటే కారు వేసుకుని వెళ్ళేవాడివి, కారు పంచర్ అయిపోయింది, సరే ఎక్కడన్నా కుక్కలు కరిచినాయా ఏంటి అని ఇక ప్రభావతి అడుగుతుంటే ఈడే కుక్క అయితే వీని కుక్కలు ఎందుకు కరుస్తాయిలే అని బాలు అంటాడు. అబ్బా బాలు ఆపుతావా, ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటి, నువ్వు చెప్పే మాటలేంటి, కుక్క కరిస్తే మళ్ళీ ర్యాబిస్ రాకుండా ఇంజెక్షన్స్ చేయించుకోవాలి, ఎందుకు మధ్యలో మాట్లాడతావు నువ్వు సైలెంట్గా ఉండు కాసేపు అని ఇక రోహిణి చెప్పడంతో అలాగే పారదమ్మా అని బాలు అంటాడు. లేదమ్మా ఎక్కడా కరవలేదు కానీ గీసిని ఇదిగో చేతుల మీద చూడు ఎలా ఉన్నాయో అని చెప్పేసి ఇక మనోజ్ చూపించడంతో అబ్బా బిర్యానీ సంగతి మొత్తం పక్కన పెట్టి కానీ ఇలా అయిందేంట్రా, సర్లే ఇవాళకి ఎలాగోలా పస్తులుండే పడుకుందాం పదండి అని చెప్పేసి ఇక మనోజ్ మరియు ప్రభావతి రోహిణి ముగ్గురు అయితే ఇక పైకి వెళ్ళి పడుకుంటారు. ఇక మనోజ్ వెళ్ళిపోయాక రవి, శృతి, మీనా, బాలు నలుగురు ఇక ఫుల్గా నవ్వుకుంటూ ఉంటారు. అయ్యో ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాలు, నేను ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని నేను కూడా అని చెప్పేసి ఇక శృతి మరియు రవి అంటుంటే నేను కూడా అదే అనుకున్నాను రా, కుక్కలు ఉంటాయని తెలుసు కానీ మరీ ఇంతలాగిలా మొత్తం షర్టు మొత్తం అన్ని చింపిపడేస్తాయని మాత్రం కల్లా కూడా అనుకోలేదు, వీడికి భలే అయింది అని చెప్పేసి ఇక ఇంకా మనోజ్ గురించి అనుకుంటూ నలుగురు నవ్వుతూ ఉంటారు. ఇక పడుకుని మార్నింగ్ లేచాక మీనా అయితే ఎవరికి టిఫిన్ చేయకుండా ఓన్లీ బాలుకి, సత్యానికి, తనకి మాత్రమే చేసుకుని పక్కన పెట్టుకుంటుంది. అబ్బా ఇవాళకు టిఫిన్ చేయలేదా, ఛే రాత్రంతా పస్తులతో పడుకోవాల్సి వచ్చింది, ఇప్పుడు కూడా టిఫిన్ చేయకుండా ఉన్నారు, నేను బయటకు వెళ్ళి తింటాను అని ఇక మనోజ్ మరియు రోహిణి అయితే బయటికి వెళ్ళిపోతారు. ఇక ప్రభావతి అయితే అలా కూర్చుని ఉంటుంది ఆకలితోటి. వెళ్ళండి వెళ్ళి చేసుకోండి అత్తయ్య, మీకంటూ వంటలు వచ్చు కదా, వెళ్ళి పూరి పిండి పిసికాను, ఆ పూరి చేసుకుని వెళ్ళి కర్రీ వేసుకుని తినండి అని ఇక మీన చెప్పడంతో నాకేం అవసరం లేదు, ఎవరి పూరీలు అవేం అవసరం లేదు అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే ఊరుకో మీనా, మనకెందుకు చెప్పు, తింటే తింటుంది లేదా మానేస్తుంది, నువ్వు నాకు వేసి పెట్టు, ఫుల్గా ఆకలేస్తుంది అని చెప్పేసి ఇక మీనా అయితే వేసి పెడుతుంటే బాలు తింటూ ఉంటాడు. అది చూసి ఇక ప్రభావతికి నోరు ఊడడంతో సరే నాకు కూడా తింటాను అని అనబోతుంటే అప్పుడే ఇక బాలు అయితే ప్రభావతి నోట్లోంచి మాట ఇక బయటికి రాకుండానే చెప్పేస్తాడు. ఏంటి, ఏమీ అవసరం లేదు, నువ్వు బయటికి వెళ్ళి తింటావో లేకపోతే నీకు పెద్ద కొడుకు తీసుకొచ్చిస్తాడో ఏదో ఒకటి చేసుకో సరేనా అని చెప్పేసి ఇక బాలు అంటుంటే ఛే నువ్వేం పెట్టాల్సిన అవసరమేం లేదురా, నేను తింటానులే, ఏదో ఒకటి చేసుకుంటాను అని చెప్పేసి ఇక ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీనా సరే నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు మాత్రం ఇంట్లో ఎవరికి వండకు, పోన్లే పాపం అని జాలి వేసి అందరికీ వండిసి పెట్టేకు, అర్థమవుతుందా, ఎవరికి కలుపు మాడితే వాళ్ళే వండుకొని తింటారు, అయినా నువ్వేమీ వండాల్సిన అవసరం లేదు, నేను అంత తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళతో నువ్వు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి ఇక బాలు చెప్పేసి మీనాకి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క ఇక సుమతి అయితే కొత్త బండి ట్రయల్ వేద్దామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకుని ఇక బైక్ అయితే డ్రైవ్ చేస్తూ ఉంటుంది రోడ్ మీద. అప్పుడే ఇక ట్రాఫిక్ పోలీస్ అరుణ్ అయితే ఇక హెల్మెట్ లేకుండా రావడం చూసి సుమతి అయితే హెల్మెట్ లేకుండా బైక్ మీద వస్తూ ఉంటుంది. అది చూసి అరుణ్ అయితే ఇక తన బైక్ని ఆపేసి హెల్మెట్ లేకుండా బైక్ నడపకూడదని మీకు తెలీదా, వెళ్ళి ఫైన్ కట్టండి అని అరుణ్ అంటుంటే సార్ నన్ను గుర్తుపట్టలేదా, మర్చిపోయారా, నేనండి మీ అమ్మగారికి హాస్పిటల్లో టాబ్లెట్స్ అవి ఇచ్చాను నేను అని ఇక సుమతి అంటుంది. అదన్నీ నాకు అనవసరం, నేను డ్యూటీలో ఉన్నప్పుడు డ్యూటీని మాత్రమే చూస్తాను, మనిషి ఎవరా అన్నది, నా సొంత వాళ్ళ బయట వాళ్ళ అన్నది నేనేం చూడను,
మీరు ఫైన్ కట్టాల్సిందే, అంతకు మించి ఇక వేరే ఆప్షన్ లేదు మీకు అని చెప్పేసి అరుణ్ అంటుంటే, సరే నేను ఫైన్ కడతాను అని చెప్పేసి ఇక పక్కకి వెళ్ళి వేరే పోలీస్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటండి ఆయన ఎందుకంత కోపంగా ఉన్నారు అని చెప్పేసి ఇక సుమతి అడుగుతుంటే, ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు అలానే ఉంటారు, అయినా మీరు ఆయనకి తెలియదేమో. ఎందుకు తెలీదు? వాళ్ళ అమ్మగారు హాస్పిటల్కి వచ్చినప్పుడు దగ్గరుండి ఒక రోజు మొత్తం నేనే చూసుకున్నాను అని ఇక సుమతి అంటుంటే, ఆయన అంతేనండి, డ్యూటీలో వచ్చాక చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఎవరి మాట వినరు, ఆయన అంతే అని చెప్పేసి ఇక వేరే ట్రాఫిక్ పోలీస్ అంటుంటే, సరే నేను కడతానులేండి అని చెప్పేసి ఇక సుమతి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి కట్టనంటుందా ఏంటి? డబ్బులు లేకపోతే రోడ్డు మీదకి రాకూడదు, హెల్మెట్ లేకుండా అసలు బయటకు ఎందుకు వచ్చారు మీరు? ఇదిగో తీసుకోండి, నా దగ్గర 500 తీసుకుని ఫైన్ రాసుకుని ఆ బండి ఇచ్చేయని చెప్పేసి ఇక అరుణ్ అయితే వాళ్ళ ఫ్రెండ్కి అయితే డబ్బులు ఇస్తుంటే, ఏమీ అవసరం లేదు, నా దగ్గర ఉన్నాయి, నా డబ్బులు నేను కట్టుకోగలను, మీరేం నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని సుమతి అయితే వెళ్ళి ఇక పర్సులోంచి డబ్బులు తీసి ట్రాఫిక్ పోలీస్కి ఇచ్చేసి ఆ స్లిప్ ఇవ్వండి అని చెప్పి స్లిప్ తీసుకుని ఇక కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది. అయ్యో తప్పు చేశానా ఏంటి అన్నట్టు ఇక అరుణ్ అయితే మనసులో అనుకుంటాడు. ఇంకో పక్క వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగాలేదని, ఆవిడ చాలా నీరసంగా ఉన్నారు, మెడిసిన్స్ తేవాలని చెప్పేసి ఇక అరుణ్కి ఫోన్ కాల్ రావడంతో ఇక హెల్మెట్ ఉందా లేదా అనేది అతను ఏం చూసుకోకుండా బైక్ తీసుకుని వాళ్ళ అమ్మగారి కోసం టాబ్లెట్స్ కోసం అని ఇక ఫోన్ మాట్లాడుతూ అయితే రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు అరుణ్. అప్పుడే ఇక బాలు మరియు రాజేష్ అయితే రోడ్డు మీద నించుని, మనం ఇలా డ్రైవింగ్ స్కూల్ పెట్టబోతున్నాం కదా, పేరేమనుకున్నాం అది ఇది అని ఇక రోడ్డు మీద నించుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక అరుణ్ అయితే ఫోన్లో మాట్లాడుతూ వెళ్ళడం చూసిన బాలు ఫోన్ తీసి, అబ్బబ్బా ఏం సీన్ దొరికిందిరా నాకు ఇవాళ, చూసావా మన దగ్గర రూల్స్ చెప్పి మన దగ్గర డబ్బులు తీసుకున్న పోలీస్ ఆఫీసర్ తిరుగుతున్నాడు రోడ్డు మీద, ఇవాళ ఖచ్చితంగా వీడియో తీయాల్సిందే అని ఇక ఫోన్ తీసి అరుణ్ అయితే వీడియో తీస్తాడు బాలు. రే మనకెందుకురా చెప్పు, పోలీసులతో గొడవ అవసరమా? మొన్నే పెట్టుకున్నావు కదా రెస్టారెంట్లో, ఇప్పటికే పగతోటి మళ్ళీ ఏదో ఒకటి చేస్తాడు, ఆ ఒక పగ ఉంది, ఇప్పుడు నువ్వు ఇలాంటివి చేసావంటే ఇంకా పగ పెరుగుతుంది, అవసరమంటావా మనకి అని రాజేష్ అంటుంటే, లేదురా అవసరమే, ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పెట్టడమే కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించరా? మనం అదే హెల్మెట్ లేకుండా వెళ్తే మన దగ్గర ఫైన్ వేసి తీసుకుంటారు కదా, ఆ డబ్బులు తీసుకుని ఫుల్గా పార్టీలు చేసుకుంటారు కదా వీళ్ళు, మరి వీళ్ళు వేసుకోకపోతే వీళ్ళ దగ్గర నుంచి ఫైన్ ఎవరు అడుగుతారా? మనలాంటి వాళ్ళే ఇలాంటి వీడియోలు తీసి అడగాలి వీళ్ళని, అప్పుడే వీళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి ఇక వాళ్ళు అంటుంటే, రే పోయి పోలీసు వాడితో గొడవ ఎందుకురా మనకి, వదిలే. ఏంట్రా వదిలేసేది? మొన్న కూడా నీ కారులో ఏదో ఏమీ లేకపోయినా సరే 2000 ఫైన్ తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? బికాజ్ నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి తీసుకున్నారు, అర్థమైందా? ఎందుకంటే వాడికి మనం అంటే పడదు కాబట్టి మన మీద ఫైన్లు వేస్తున్నాడు, ఇప్పటికైనా అర్థం చేసుకో బాలు, వాడితో గొడవ మంచిది కాదని నాకు చెప్తున్నాను నీకే అని ఇక రాజేష్ చెప్తుంటే, ఏం పర్వాలేదురా, వీడికి కూడా ఒకసారి బుద్ధి రావాలి, ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే, వేరే వాళ్ళకి సాయం చేసినప్పుడు మాత్రమే ఇలా చేశాం కదా మనం, అప్పుడు ఆ రోజు నేను అలాగే చేశాను, కానీ ఆ పోలీస్ ఆఫీసర్కి అది కనిపించలేదు, ఇవాళ ఆయనే అర్జెంట్లో ఉన్నారు, అందుకే ఇలాంటి ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటూ వెళ్ళారని ఆయనకు కూడా తెలియాలి కదా, అప్పుడు కానీ వేరే వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో ఆయనకు కూడా తెలియాలి కదా, అందుకే వీడియో తీస్తానని చెప్పేసి ఇక బాలు అయితే వీడియో తీస్తూ ఉంటాడు. ఇక బైక్ తీసుకువెళ్ళి అరుణ్ అయితే నో పార్కింగ్ బోర్డులో పెట్టేస్తాడు. అబ్బబ్బా, డ్రైవింగ్ చేస్తూ హెల్మెట్ లేకుండా ఫోన్ మాట్లాడడం, నో పార్కింగ్ దగ్గర బైక్ పెట్టడం, ఇన్ని చేశాడు కాబట్టి ఖచ్చితంగా వీడి ఉద్యోగం ఊడిపోతుంది, ఒక నెలన్నా సస్పెండ్ చేయకుండా ఉండరు చూడరా అని చెప్పేసి బాలు రాజేష్తో చెప్తుంటే, ఏమోరా నువ్వు చెప్తున్నావు కానీ నాకు భయం వేస్తుంది, ఆయన కానీ చూశాడంటే ఇప్పుడు చాలా కోప్పడతారు, వదిలేరా బాలు అని రాజేష్ అంటుంటే, రే ఎందుకలా పిరికోళ్ళ భయపడతావు, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను అని బాలు అంటాడు. ఇక అరుణ్ అయితే బైక్ దిగేసి లోపలికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవడానికని డాక్టర్ని కన్సల్ట్ అవుదామని లోపలికి అయితే వెళ్తాడు. ఇక బాలు అయితే దొరికితే ఛాన్స్ అని తన కారులో ఉన్న చైన్ తీసుకువెళ్ళి ఆ టైర్కి కట్టేసి ఆ టైర్ నుంచి ఇక చెట్టుకు కడతాడు. అబ్బా వీడు వద్దన్న మాట వినడం లేదు కదా, ఇప్పుడు కానీ ఆ పోలీస్ ఆఫీసర్ బయటకు వచ్చి వాళ్ళ టైర్కి ఇలా చైన్ కట్టారని తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది, ఏం చేయాలి అని రాజేష్ అయితే అక్కడి నుంచి ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మయ్య పని అయిపోయిందిరా అని బాలు అంటుంటే, రే ఎందుకురా నువ్వు ఆగు, అరే పైన సీడీలా గజడేలా వేస్తాం ఉండు నువ్వు అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో రాజేష్ సైలెంట్గా ఉంటాడు. అప్పుడే ఇక అరుణ్ అయితే బయటికి వస్తాడు. బయటికి వచ్చి బైక్ తీస్తుంటే బైక్ ఏమో రాదు చైన్ పెట్టేయడం వల్ల. ఇదేంటిది, నా బైక్కి ఎవరు చైన్ వేశారు, నేను ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ అని తెలుసు కూడా నా బైక్కి చైన్ వేస్తారా, ఎవడు రాది ఎవడు అని గట్టిగా అరుస్తుంటే, సార్ నేనే అని చెప్పేసి బాలు దగ్గరికి వస్తాడు. ఏంట్రా ఒళ్ళు ఏమన్నా తిమ్మిరిగా ఉందా, ఎందుకని నా బైక్కి తాడుకి చైన్ వేసి కట్టేసావు చెట్టుకి చెప్పు అని అరుణ్ అడుగుతుంటే, ఏంటి సార్ కాలర్ పట్టుకుంటున్నారు, మా ఫ్రెండ్ని వీడియో తీయమంటారా,
మీకు ఒకసారి అక్కడ బోర్డు చూడండి, కళ్ళు కనిపించట్లేదా? నో పార్కింగ్ బోర్డు ఉన్న చోట బైక్ ఎందుకు పెట్టారు మీరు? అలాగే రోడ్డు మీద బైక్ డ్రైవ్ చేస్తూ అసలు ఫోన్ మాట్లాడచ్చా? మీ హెల్మెట్ ఏది అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, నేను ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ తీసుకోవాలి, అందుకని ఇలా వచ్చేసాను అని ఇక అరుణ్ అంటుంటే, ఓహో మీకు ఒక్కరికైనా అర్జెంట్ వర్క్లు, మిగతా మనుషులు ఎవరికి ఉండవా? మీకు మాత్రం అర్జెంట్ వర్క్లు ఉంటే మాత్రం మీరు ఆ పనులన్నీ రూల్స్ అన్నీ పక్కన పెట్టేసి మీ ఇష్టం వచ్చి తిరిగేస్తారేమో. మిమ్మల్ని అడిగేవారు ఎవరు లేరనా? మీరే పాటించకపోతే మిగతా నార్మల్ జనాలు ఎలా పాటిస్తారు అనుకుంటున్నారు? నేనైనా ఆ రోజు కూడా మీకు చెప్పాను. ఆ రోజు నేను నో ఎంట్రీ బోర్డులోంచి ఎందుకు వెళ్ళాను? ఆ కస్టమర్ వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్లో ఉన్నారు, చివరి చూపు చూడాలని కంగారు పడుతున్నారు. ఆ కస్టమర్ ఏమో కార్లో కూర్చుని ఏడుస్తున్నాడు. అందుకనే నో పార్కింగ్ బోర్డు ప్లస్ నో ఎంట్రీ బోర్డు అయినా సరే ఆ బోర్డులోంచి ఆ రోడ్లోంచి వెళ్లాల్సి వచ్చింది. ఆ రోజు కూడా ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో అదే పొజిషన్ ఆ రోజు కూడా కస్టమర్కి ఉంది. కానీ మీరు మాత్రం నన్ను కొంచెం కూడా అర్థం చేసుకోకుండా నా కార్ని సీజ్ చేశారు. సార్ ఫైన్ కడతాను అని చెప్పినా మీరు నా మాట వినకుండా నా కార్ని తీసుకువెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మరి ఆ రోజు నాకెంతలా బాధగా ఉంటుందో మీరే ఆలోచించండి. ఇవాళ మీరు ఇంత బాధపడిపోతున్నారు కదా, మీ పేరెంట్స్ కోసం ఎవరి కోసం మెడిసిన్స్ కొంటున్నారు, అలాగే వాళ్ళు ఆఖరి చూపు చూసుకుందామని కూడా వెళ్ళారు. అందుకనే ఆ రోజు నేను ట్రాఫిక్ రూల్స్ పాటించలేకపోయాను. ఇవాళ మీరు ఎలా అయితే పాటించలేకపోయారో నేను కూడా ఆ రోజు అలాగే పాటించలేకపోయాను అని ఇక వాళ్ళు చెప్పడంతో, రేయ్ నువ్వు నేను ఒకటేనా? మరి మీరేమన్నా వద్దులేండి, నోట్లోంచి నాకు మాటలు సరిగ్గా రావు. మీరేం మనిషే కదా నాకులాగే. మీరు నేను ఒకటి కాకపోతే ఏమైపోతాము? నేను డ్రైవర్ని అయితే మాత్రాన నేను మనిషి కాకుండా పోను కదా. మీరైతే మనిషి కాదనుకోవచ్చు, నేను మాత్రం మనిషినే కదా. అందుకని సాటి మనిషిని అర్థం చేసుకుని వాళ్ళని అర్థమయ్యేలా చేసుకుని వాళ్ళకి సాయం చేస్తూ ఉంటాను, మీకులా కాదు ఫైన్స్ వేయడానికి అని ఇక వాళ్ళు చెప్పడంతో, రై నా బయన్కి చైన్ తీస్తావా, నడుచుకుంటూ వెళ్ళిపోనా అని ఇక అరుణ్ అడుగుతుంటే, సారీ చెప్పండి అప్పుడు తీస్తాను అని బాలు అంటాడు. సారీ నీకు చచ్చినా చెప్పను నేను అని ఇక అరుణ్ అయితే ఆ ట్యాబ్లెట్స్ తీసుకుని వెళ్ళిపోతుంటే, సార్ ఆగండి సార్, ఆ చైన్ నేను తీస్తాను అని ఇక రాజేష్ వచ్చి ఆ తాళం తీసుకుని ఇక తాళం తీసేసి ఆ చైన్ తీసేస్తాడు. సార్ ఇదిగోండి సార్ వెళ్ళండి అని ఇక రాజేష్ అంటుంటే, మాత్రం భయం ఉండాలి అని అరుణ్ అంటాడు. ఎవరికి సార్ భయం? భయం గురించి కాదు, ఆ రోజు మీరు చెప్పారు కదా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, ట్రాఫిక్ మీరు ఎలా ఉన్నా సరే ఆ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే మనుషులు అని. ఇవాళ మరి మీరే పాటించలేదు, మరి మీరేం మనిషి సార్ అని రాజేష్ కూడా ఒక డైలాగ్ వేస్తాడు. ఇద్దరు కుంభక్కై నన్ను బాగా ఆడుకుంటున్నారు కదా, చెప్తాను రా, కంగారు పడకండి, ఇద్దరికీ ఉంటుంది అని చెప్పేసి ఇక అరుణ్ అయితే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏం ఒరిగింది చెప్పు, అనవసరంగా ఆడితో గొడవ పెట్టుకోవడం తప్ప మనకి ఏం ఒరిగింది చెప్పు అని ఇక రాజేష్ అంటుంటే, ఒరిగిందిరా, వీడియో తీశాను కదా, ఈ వీడియో తీసుకెళ్ళి వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఇస్తాను, అప్పుడు వాడు సస్పెండ్ అయిపోతాడు అంతే. అయితే నెల అయితే 3 నెలలు ఎలాగోలా సస్పెండ్ అయిపోతాడు, ఒక పని అయిపోతుంది కదా అని ఇక బాలు అంటుంటే, రే పగ పెంచుకుంటాడేమోరా, పెంచుకుంటే పెంచుకోనివ్వు, ట్రాఫిక్ రూల్సే, నా మీద ఫైన్ వేసింది నా కార్ సీజ్ చేసినప్పుడు లేదా ఈ ట్రాఫిక్ రూల్స్ అవన్నీ లేదు, ఖచ్చితంగా ఇవాళ పోలీస్ స్టేషన్లో ఇస్తాను అని చెప్పేసి ఇక బాలు అయితే వెళ్ళి పోలీస్ స్టేషన్లో వీడియో చూపిస్తాడు. సార్ ఇదిగోండి మీ ట్రాఫిక్ పోలీసు ఇలాగా రూల్స్ పాటించుకుంటూ రోడ్డు మీద వెళ్తున్నాడు, అదే మేము మాత్రం కొంచెం స్పీడ్గా వెళ్ళినా నో ఎంట్రీ బోర్డులోంచి వెళ్ళినా మాకు మాత్రం ఫైన్లు వేసి కార్లే సీజ్ చేసేస్తారు. మరి అలా చేసే మనిషే ఇప్పుడు ఆ తప్పు చేశాడంటే ఏంటి పరిస్థితి, ఏం శిక్ష వేస్తారో మీకే వదిలేస్తున్నాను సార్ అని ఇక బాలు అంటుంటే, సరే నేను చూసుకుంటాను, ఈ వీడియో బయటికి రానివ్వకుండా చెయ్యి సరేనా అని చెప్పేసి ఇక పోలీస్ అంటుంటే, ఏమో సార్ అది మీ నిర్ణయం మీద, మీ ఆ ట్రాఫిక్ పోలీస్ ఉండే వ్యవహారాన్ని బట్టి ఉంటుంది, ఆ వీడియో ఉండాలా లేకపోతే సోషల్ మీడియాలో పెట్టాలా అనేది, తనకి మాత్రం మీరు శిక్ష విధించకపోతే ఖచ్చితంగా నేను సోషల్ మీడియాలో పెడతాను అని చెప్పేసి ఇక బాలు అయితే పోలీస్ చెప్పడంతో, లేదు నేను చూసుకుంటాను, మీరు బయట వెయిట్ చేయొచ్చు అని ఇక పోలీస్ చెప్పడంతో బయటకు అయితే నించుంటాడు వెళ్ళి ఇక బాలు. అప్పుడే ఇక అరుణ్ అయితే వస్తాడు పోలీస్ స్టేషన్కి. సార్ రమ్మన్నారంట. ఏంటి సార్, ఏంటి మిస్టర్ అరుణ్, ఏం చేస్తున్నావు అసలు నువ్వు? రోడ్ మీద హెల్మెట్ లేకుండా ఫోన్ మాట్లాడతావా? నో పార్కింగ్ ఉన్న బోర్డు దగ్గర తీసుకెళ్లి బైక్ పెడతావా? ఏంటి ఏమనుకుంటున్నావు అసలు నువ్వు ట్రాఫిక్ పోలీస్ అయితే ఇలాంటివన్నీ నువ్వు చేసేయచ్చా అని చెప్పేసి ఇక ఎస్ఐ అడుగుతుంటే, సార్ అది నేను కావాలని చేయలేదండి, మా అమ్మగారు ట్యాబ్లెట్స్ కోసం ఏ విధంగా అయినా సరే నువ్వు హెల్మెట్ పెట్టుకోవాలి కదా, అయినా నో పార్కింగ్ దగ్గరే పార్క్ చేయాల్సిన అవసరం ఏముంది, పక్కన ఎక్కడైనా పార్క్ చేసుకుని నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా, నీకు ఇవి ఆప్షన్స్ ఉన్నాయి, నువ్వు కూడా నీ జైలుకి వచ్చిన గురించి అలాగే చెప్తూ ఉంటావు కదా, ఇవాళ వాళ్ళ పొజిషన్లోనే ఉన్నావు, నీకు ఎలా అనిపించింది చెప్పు అని చెప్పేసి ఇక పోలీసు అడుగుతుంటే, సార్ నీకు ఏం చెప్పక్కర్లేదు కానీ యు ఆర్ సస్పెండెడ్. సార్ అదేంటి సార్? అవును, నేను సస్పెండ్ చేయకపోతే బాలు ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని చెప్పాడు, అలా వైరల్ అవ్వడం కన్నా
ఇలా నా చేతుల్లో ఒక నెల సస్పెండ్ అయితే బెస్ట్ కదా నీకు, నెల తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్ వచ్చేస్తుంది. కాబట్టి నువ్వు అసలు ఆ బాధతో పెట్టుకోకు, ట్రాఫిక్ రూల్స్ పాలించి రోడ్ మీద వెళ్ళు, అర్థమవుతుందా అని పోలీస్ చెప్పడంతో సరే సరే అని బయటకు వచ్చేస్తాడు అరుణ్. అరుణ్ ముఖం మాడిపోయింది, ఉద్యోగంలోంచి పీకేశారా, నెల 2 నెలల లేకపోతే 6 నెలల అని చెప్పేసి బాలు అడుగుతుంటే, నీకెందుకు రా 8 నెలలు అయితే, అయినా నీకు పని పాట లేకపోతే అందరికీ పని పాట లేకుండా ఉంటుంది అనుకున్నావా? మా అమ్మగారి కోసం వెళ్ళాను నేను, మా అమ్మగారికి ఆరోగ్యం బాగోదు, ఆవిడ కోసం అని నేను అలా వెళ్ళాను. అవి నువ్వు వీడియో తీసి నా ఉద్యోగాన్ని పోగొట్టామని చూసావు కదా, నేను మాత్రం ఎప్పటికీ వదలను రా అని అరుణ్ అంటుంటే, సార్ నేను మాత్రం మీకు బుద్ధి చెప్పాలనే చేశాను తప్ప మీ అమ్మగారికి ఒంట్లో బాలేదని కానీ నాకు తెలియదు కదా. మీరు మెడిసిన్స్ అన్నారు కాబట్టి ఏ జలుబుగా అనుకున్నాను, కానీ మీరు ఇంత పెద్ద డిసీజ్ ఉంటుందని మేము అనుకోలేదు. సారీ 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 సార్ అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, ఏంట్రా సారీ, నా ఉద్యోగానికి 4 రోజులు సస్పెండ్ చేసేలా చేసావు, నిన్ను మాత్రం వదిలిపెట్టాను రా అని అరుణ్ అంటుంటే, సరే వదిలిపెట్టకండి, ఫోన్లే పాపమని సారీ చెప్తే మీరు ఇంత రెచ్చిపోతుంటే ఎవరు ఏం చేయలేరు, ఉండండి అలానే ఉండండి, మీరు కానీ ఏమైనా ఎక్స్ట్రా చేస్తే మీ వీడియోని తీసుకెళ్ళి ఫుల్గా వైరల్ చేసి పాడేస్తాను, అప్పుడు మీరు ఫుల్ ఫేమస్ అయిపోతారు సార్ అని చెప్పేసి ఇక బాలు అయితే అరుణ్కి చెప్తాడు. వీటితో మాట్లాడడం వేస్తుంది, ఇంక అరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది, లేకపోతే నా పూలగంప కొనిచ్చిన కారుని సీజ్ చేస్తారా, నా పూలగంప కొనిచ్చిన కారు రాది, దాన్ని ఎవరు ముట్టుకున్నా నేనైతే ఊరుకోను అని చెప్పేసి ఇక బాలు అయితే మనసులో అనుకుంటాడు. ఇంకో పక్క మనోజ్ మరియు రోహిణి అయితే కూర్చుని ఇక షోరూంలో ఎలా ఐడియాస్ చూస్తే పెరుగుద్ది మన సేలింగ్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఇక డీలర్స్ అయితే మనోజ్ వాళ్ళ దగ్గరికి వస్తారు. ఏంటి వీళ్ళెందుకు వచ్చారు డీలర్స్ ఇప్పుడు అని. ఇక రోహిణి మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు. రే 30 లక్షలు కట్టకుండా నువ్వు ఇన్ని రోజులు దాక్కుని తిరుగుతున్నావు, ఏది మా ఫర్నిచర్ అన్నీ ఇవ్వు, లేకపోతే మా డబ్బులన్నా మాకు ఇచ్చే, ఇవ్వు అని చెప్పేసి ఇక ఆ డీలర్స్ అంటే, సార్ నా దగ్గర లేవు సార్, ప్రస్తుతానికి అంత లేవండి, ఒకళ్ళు మా దగ్గర నుంచి 30 లక్షలు కొట్టేసి పారిపోయారు సార్, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేద్దామని మేము ట్రై చేస్తున్నాము, కానీ వాడు దొరకలేదు, ఒకసారి దొరికి పారిపోయాడు, అందుకే సార్ మీరే కొంచెం ఎలా అయినా సరే కొంచెం ఆగండి అని చెప్పేసి ఇక మనోజ్ అడుగుతుంటే, ఏంటి ఆగేదే లేదు అని చెప్పేసి ఇక మనోజ్ కాలర్ పట్టుకుంటారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ప్లస్ మళ్ళీ డీలర్స్ అందరూ. ఇక అది చూసిన రోహిణి అయితే, మనోజ్ నా అకౌంట్లో కొంచెం అమౌంట్ ఉంది, వాళ్ళకి ఇచ్చేద్దాము అని ఇక రోహిణి చెప్పడంతో ఇక సంతకం పెట్టేసి ఇక ఆ క్యాష్ అయితే ఇచ్చేస్తారు ఆ డీలర్స్కి. వెళ్ళొస్తాము అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక డీలర్స్. రోహిణి నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంటి నాకు అర్థం కావట్లేదు, నిజంగా ఇవాళ నువ్వు ఉన్నావు కాబట్టి మనం గండంలోంచి గట్టెక్కాము అని ఇక మనోజ్ అయితే రోహిణిని హక్ చేసుకుంటాడు. ఇక బాలు అయితే ఇంటికి వెళ్ళిపోయి మీనా అని పిలుస్తూ ఉంటాడు. ఏంటండి, ఏం లేదు, డ్రైవింగ్ స్కూల్ పెడదామనుకున్నాం కదా, ఇంటి దగ్గరే పెడదామని అనుకుంటున్నాము, ఇంటి దగ్గరే కదా ఎక్కువ మనం ఉంటాము, ఎవరైనా వచ్చినా చెప్తారు కదా ఇలా చేయండి అలా చేయండి అని, బయట మళ్ళీ రూమ్స్ తీసుకుంటే రెంట్ ఎక్కువైపోతుంది కదా ఆలోచిస్తున్నాను, ఇది నాతో ఒకసారి మాట్లాడాలి అని ఇక బాలు మీనా మాట్లాడుకుంటుంటే, అవునండి చాలా గొప్ప ఆలోచన అని మీనా అంటుంది. అప్పుడు సత్యం కిందకి వస్తాడు. ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? అదేం లేదు నాన్న, ఇంటి బయట బోర్డు పెట్టి ఇక్కడే క్లాసెస్ నేర్పబడును, అలా నేర్పితే ఇక్కడ ఎవరికైనా వచ్చి ముందు బుక్ చేసుకుంటారు కదా, డ్రైవింగ్ క్లాసెస్ పెడదాం అనుకుంటున్నాను నాన్న అని బాలు చెప్పడంతో, అబ్బా శభాష్ రా, మంచి ఐడియా, పెట్టుకోండి అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే, అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ వచ్చి ఇక మాటలు వింటారు. ఏంటి ఇంటికి బోర్డు పెడతావా? అప్పుడు ఈ ఇంటిది నార్మల్ కరెంట్ బిల్ రాదు, కమర్షియల్ కింద ఎక్కువ అయిపోతుంది, దానికోసం నువ్వు ఇలా చేయకూడదు, వద్దు, ఇంట్లో కరెంటు బిల్ కూడా ఎక్కువ వచ్చేస్తుందని ఇక రోహిణి అంటుంటే, ఏంటి కరెంటు బిల్ ఎక్కువ వస్తుందా, వద్దయితే అసలే వద్దు అని ప్రభావతి అంటుంది. ఏయ్ నీకేంటే బాధ, నువ్వేమన్నా కరెంటు బిల్ కడతావా ఏంటి, నాకు అర్థంగా కడుతున్నాను, వాడే కదా కడుతున్నాడు, కట్టనివ్వు వాడిని అని చెప్పి ఇక సత్యం అయితే బాలుకి సపోర్ట్ చేస్తాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.